కూడా అత్యద్భుతంగా దీనికి పూర్ణిని కూడా మనకు అందించారు. ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రకేశన మంతిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభగవతంబను మహాపురాణంబునందు స్వయంభువమనువునకు నాకూతి దేవగోతి ప్రసూతి ప్రియవ్రతోత్తానపాదులు జన్మించుటయు అందు ఆకూతిని రుచి ప్రజాపతికి నిచుటయు ఆ రుచి ప్రజాపతికి నాకూతి దేవియందు శ్రీ విష్ణుమూర్త్యంశజుండైన యజ్ఞుండును లక్ష్మీ కళాంశజయగు దక్షిణయను కన్యయుద్భవించుటయు మనుపుత్రియైన దేవహూతిని గర్ధమునగిచుటయు ప్రసూతిన్ దక్ష ప్రజాపతికి చుటయు ప్రసూతి దక్షుల వలనన్ ప్రజాపరంపరలు కలుగుటయు మరియున్ కర్దమ ప్రజాపతి పుత్రికా సముదాయంబును క్షత్త బ్రహ్మర్షులకి చుటయు కర్దమ పుత్రియైన కళవలన మరీచికిన్ కశ్యపుండను పుత్రుండును పూర్ణిమయను కుతురున్ పుట్టుటయును పూర్ణిమ వలన గంగయు విరజుండనెడు కుమారుండును జన్మించుటయు కశ్యప ప్రజాపతి వలననైన ప్రజా పరంపరలచే ముల్లోకంబుల పూర్ణంబులగుటయు అత్రి మహాముని తపంబును అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షంబగుటయు అనసూయా పతివ్రత్య మాహాత్మ్యంబు వలన అనసూయాత్రులకు త్రిమూర్తుల కళాంశజులైన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతియను అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును సత్రయగంబునందు దక్షుండు శివుని నిందించుటయును దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మచే ప్రార్థిండే శివుండు దక్షాదులను అనుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా అనుగ్రహించుటయును సతీదేవి హిమవంతునకు జనించి హరునకు ప్రాప్తించుటయు ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యం పాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేత అవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకు జనితపంబు సేయుటయును హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచుటయును అతండు మరల పురంబునకు వచ్చుటయు కుబేరాను చెరులైన యక్షులతోడి యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు సేయచు రాజ్యభోగంబులందనిసి తనయ ఉల్కలు నింపటంబుగట్టి హరి అనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు ఉల్కలుండు వత్సరుండను తన సుతిని బట్టంబుగట్టి హరించేరుటయు వత్సరుని వంశ పరంపరయు అందు అంగుని సుతుండైన వేణు కళేబరంబున లక్ష్మీనారాయణుల అంశంబున అర్చియు పృథుండును జన్మించుటయు పృథుండు భూమిన్ కామధేనువు రీతి నఖిల వస్తువులు పితుగ నియమించి నిమ్నస్థలించేసి ఇంద్రుండు వశవర్తి అయ్యుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరి ప్రత్యక్షంబగుటయు అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన పాషండ సంభవంబును ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథివీ పాలనంబునకు నిలిపి పృథుండు అర్చయున్ పరమ పద ప్రాప్తిలగుటయు విజితాశ్వునకు వశిష్ఠు శాపంబునం త్రేతాగ్నులు తనయులై జనించుటయు పృథుని పౌత్రుండైన ప్రాచీన బర్హి రాజ్యంబున తని యజ్ఞంబుల సంఖ్యాతంబులైన నరదుండు మాన్పందలంచి పురంజను కథానధ్యాత్మ
ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హిసుతులైన ప్రచేతసులు పదుబుర్రకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవంబూపదేశించుటయు ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మరిశవలన దక్షుండు పూర్వకాలంబున శివ విద్వేష ప్రయుక్త శపంబునన్ పుత్రుండై జనించుటయును ప్రచేతసులు ముక్తికింజనుటయును విదురుండు మైత్రేయును వీడ్కొని హస్తి పురంబున కరుగుటయు అనుకథలు గల చతుర్థ స్కంధము. అత్యద్భుతంగా సారాంశాన్ని మనకి పోతనామాత్యుడు అందించాడు. అటువంటి శ్రీమద్